Hi everyone, welcome to our channel. This is Nishant Kumar. Today we are going to discuss about the topic graph of a quadratic polynomial. So previous topic లో మనం నేర్చుకున్నాం quadratic polynomial కి factors గా ఎలా డివైడ్ చేస్తాం అనేది. సో quadratic polynomial కి మనం factors గా డివైడ్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క గ్రాఫ్ని పర్ఫెక్ట్గా గీయగలుగుతాం. ఓకేనా, రైట్? సో మనకి ax square plus bx plus c, here the condition a not is equal to 0. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనకి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఓకే, రైట్. సో దీని యొక్క హైయెస్ట్ పవర్ ఇక్కడ 2 కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. ఓకే, సో ఈ 2 జీరోస్ అనేటువంటి ఎక్స్ వాల్యూస్ అనేటువంటి మనకి 2 వాల్యూస్ రావడం జరుగుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఎక్స్ వాల్యూస్ అనేటువంటివి రెండు ప్లస్లలో ఉన్నట్లయితే ఓకేనా, సో మనకి గ్రాఫ్ అనేటువంటిది ఎలా వస్తుందంటే ఎక్స్ వాల్యూస్ అనేటువంటి రెండు కూడా మనకి పాజిటివ్ అయినట్టయితే ఓకేనా, సో మనకి గ్రాఫ్ అనేటువంటిది ఎస్, సో ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా ఉన్నప్పుడు రెండు 2 వాల్యూస్ అనేటువంటి పాజిటివ్ అయినప్పుడు మనకి ఈ రైట్ అనేటువంటి గ్రాఫ్ అనేటువంటి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి మనకి గ్రాఫ్ అనేటువంటిది ప్యారాబోలా రావడం జరుగుతుంది. ఓకే, సో ఒకవేళ ఎక్స్ యొక్క వాల్యూస్ అనేటువంటి నెగిటివ్ అయితే అంటే 2 వాల్యూస్ మనకి నెగిటివ్ అయినప్పుడు ఓకేనా, 2 వాల్యూస్ మనకి నెగిటివ్ అయినప్పుడు సో గ్రాఫ్ అనేటువంటిది మనకి ఎస్, సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా తీసుకున్నప్పుడు ఈ గ్రాఫ్ అనేటువంటిది సో లెఫ్ట్ సైడ్ అంటే నెగిటివ్ సైడ్ మనకి గ్రాఫ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో లేదు ఎక్స్ వాల్యూ అనేటువంటి ఒకటి ప్లస్ ఎక్స్ వాల్యూ అనేటువంటి మనకి మైనస్లో వచ్చిందనుకోండి, అప్పుడు గ్రాఫ్ అనేటువంటిది మనకి ఎలా వస్తుందా అంటే ఎస్ ఒకటి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది, అంటే పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్. ఓకేనా, సో మనకి టోటల్గా 9 టైప్స్ గ్రాఫ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫస్ట్ టైప్, సెకండ్ టైప్, థర్డ్ టైప్. ఓకే, సో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనకి డిస్క్రిమినెంట్ ఉంటుందండి. ఎస్, డిస్క్రిమినెంట్ ఈజ్ డినోటెడ్ బై డి ఆర్ డెల్టా. Now the formula is delta is equal to b square minus 4ac. Okay, right. So b square minus 4ac. If the first condition is b square minus 4ac greater than 0, b square minus 4ac is greater than 0, then the quadratic polynomial has real roots. The roots are different. Okay, the roots are different. And another one is b square minus 4ac. If b square minus 4ac is equal to 0, then this quadratic polynomial has equal roots. Okay, this quadratic polynomial has real roots. The roots are equal. That means equal roots. Okay, and another one is third one is b square minus 4ac less than 0. No real roots. This quadratic polynomial has no real roots. Okay, సో ఈ 3 కండిషన్స్ని బేస్ చేసుకుంటే ఎస్, సో ఈ ఫస్ట్ కండిషన్లో మనకి గ్రాఫ్ అనేటువంటిది ఇందాక మనం 3 టైప్స్కి మనం చెప్పుకున్నాం కదా. ఎస్, సో ఇది పాజిటివ్ సైడ్ అండ్ అనదర్ వన్ వచ్చేసి మనకి ఏంటండి ఎస్ ఇది నెగిటివ్ సైడ్ అండ్ ఎక్స్ యాక్సిస్ వాల్యూ అనేటువంటిది మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్లో వచ్చినప్పుడు ఎస్, సో గ్రాఫ్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఓకేనా, సో సెకండ్ కండిషన్లో అంటే ఈక్వల్ రూట్స్ వచ్చినట్లయితే అంటే ఇక్కడ ఏమన్నా అంటే ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ అనేటువంటివి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వాల్యూస్ మనకి ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ 3 వచ్చిందనుకోండి, ఎక్స్ ఆన్సర్ కూడా మనకి ఏమవుతుందండి 3 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ 4 వచ్చిందనుకోండి, ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందండి 4 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఇక్కడ మనకి -2 వచ్చిందనుకోండి, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందండి
-2a అవుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో గ్రాఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందా అంటే, సో పాజిటివ్ సైడ్ వచ్చినప్పుడు ఎస్ మనం ఇక్కడ రాస్తాం 1 2 3 1 2 3. ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది అనుకోండి, ఎక్స్ ఈక్వల్ ఇక్కడ మనకి 2 వచ్చింది అనుకుందాం, ఎస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 అండ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 2 వచ్చింది అనుకుందాం. ఈ గ్రాఫ్ అనేటువంటిది ఈ పాజిటివ్ సైడ్ మనకి ఓన్లీ 2 దగ్గర ఇంటర్సెక్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ ఎక్స్ ఈక్వల్ మనకి మైనస్ వచ్చింది అనుకోండి, ఎస్ ఇది -1 -2 -3 కదండి. సో -2 అంటే ఈ యొక్క 2 దగ్గర మాత్రమే మనకి ఇంటర్సెక్ట్ కావడం జరుగుతుంది. సో ఎక్స్ యాక్సిస్ని మనకి తాకడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఇలా మనకి ఈ గ్రాఫ్స్ అనేటువంటివి మనకి ఇలా ఓవరాల్గా మనకి 9 టైప్స్గా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, దేర్ ఈజ్ నో రియల్ రూట్స్. ఇట్లాంటి సిచ్యువేషన్లో గ్రాఫ్ అనేటువంటిది మనకి ఎలా ఉంటుందా అంటే, if b² - 4ac less than or is equal to 0, then the quadratic polynomial has no real roots. That means okay, the parabola does not intersect the x-axis. So now the graph is like this. Okay, right. So graph అనేటువంటిది మనకి ఇలా ఉంటుంది, x-axisని ఇంటర్సెక్ట్ కాదు. ఓకేనా? రైట్. సో గ్రాఫ్ అనేటువంటిది ఇలా వస్తుంది మనకి. ఓకేనా? x-axis ఇంటర్సెక్ట్ కాదు ఎప్పుడు, దెర్ ఈజ్ నో రియల్ రూట్స్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్లో సాటిస్ఫై అయ్యేటువంటి ఒక గ్రాఫ్ని మనం ఈరోజు డ్రా చేద్దాం. ఓకేనా? సో మన 10th క్లాస్లో ఈ గ్రాఫ్ అనేటువంటిది ఎగ్జాక్ట్గా 4 మార్క్స్ క్వశ్చన్ అండి. ఓకేనా? సో ఈ పేపర్ 1లో ఓకేనా పర్ఫెక్ట్ గన్ షాట్ క్వశ్చన్ ఉందట అంటే అది గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్. ఓకే, సో ఈ టాపిక్ని ఈరోజు మనం పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. ఓకేనా? రైట్ అండి. Okay, graph of a quadratic polynomial. Okay, so graph of a quadratic polynomial. ఓకే, సో ఈ గ్రాఫ్ డ్రా చేయడానికంటే ముందు జస్ట్ సింపుల్గా, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లిస్ట్ అవుట్కి ఇలా రాయకూడదు. జస్ట్ సింపుల్గా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ రాయాలి అనేటువంటి ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి పాలినామియల్ ఇస్తారు కదండి. ఆ పాలినామియల్ ఇచ్చినప్పుడు మనం ఏం రాస్తాం, గివెన్ పాలినామియల్. అది ఫస్ట్ పాయింట్లో గివెన్ పాలినామియల్ మనం ఏం రాయాలండి, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఆర్. మనం p ఆఫ్ x లేదా f ఆఫ్ x అని కూడా రాస్తాం, ఆర్ f ఆఫ్ x ఈక్వల్ అని రాయొచ్చు. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పాయింట్. ఓకే, సో ఇది క్వాడ్రాటిక్ ఫంక్షన్గా రాస్తున్నప్పుడు ఎస్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x అని రాస్తాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు మనం కూడా పాలినామియల్ ఏదైతే ఇస్తారో అది కూడా మనం రాసేయాలి. థర్డ్ వన్, ఈ పాలినామియల్ యొక్క పాయింట్స్ మనకి గ్రాఫ్లో పాయింట్స్ని ప్లాట్ చేయడం కోసం, ఓకేనా, ఆ పాయింట్స్ రావడం కోసం మనం ఇక్కడ ఒక టేబుల్, ఒక బాక్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఒక టేబుల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఆ యొక్క ప్లాటింగ్ పాయింట్స్ మనం రాస్తాం, ప్లాటింగ్ పాయింట్స్. ఓకేనా? ఎస్, ప్లాటింగ్ పాయింట్స్ అనేటువంటివి మనం రాయడం జరుగుతుంది. సో ద పాయింట్స్ ఆర్. ఓకే, నా ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్రాఫ్ అండి. ఓకేనా? సో గ్రాఫ్ పేపర్లో మనం గ్రాఫ్ని డ్రా చేస్తాం. గ్రాఫ్ని డ్రా చేసిన వెంటనే మనం ఏం చేయాలి ఇక్కడ అంటే ఎస్, అందులో స్కేల్ని రాస్తామండి, స్కేల్. ఓకేనా? ఈ స్కేల్ రాసేసిన తర్వాత నెక్స్ట్ ఏం రాస్తామండి, సెవెంత్ వన్ వచ్చేసి దేర్ ఫోర్. ఓకేనా? సో దేర్ ఫోర్ స్టేట్మెంట్ అక్కడ మనం రాయడం జరుగుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ అంటే వెరిఫికేషన్. ఓకే, సో ఈ లాస్ట్కి వచ్చేసి వెరిఫికేషన్ మనం 2 టైప్స్గా చేయొచ్చు. అంటే ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి చేయవచ్చు, లేదంటే ఆ 2 నంబర్స్ అంటే గ్రాఫ్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఆ 2 వాల్యూస్ని ఆ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి గివెన్ పాలినామియల్ p ఆఫ్ x ఆర్ f ఆఫ్ x. నెక్స్ట్ వన్ ఈస్ లెట్ ద క్వాడ్రాటిక్ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x.
నెక్స్ట్ వచ్చేసి మనం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటాం. టేబుల్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్లాటింగ్ పాయింట్స్, ఓకేనా. సో గ్రాఫ్లో మనం ఒక పాయింట్స్ని గుర్తిస్తాం కదా, సో ఆ పాయింట్స్ని రాసిస్తాం. నెక్స్ట్ గ్రాఫ్ సైడ్ వెళ్ళిపోతే గ్రాఫ్ మనం గీయాలి కదా, ఆ గ్రాఫ్ గీస్తున్నప్పుడు అందులో ఏం రాయాలి, స్కేల్. తర్వాత ఏం రాస్తాం, దేర్ ఫోర్ స్టేట్మెంట్. లాస్ట్కి వచ్చేసి ఏంటండి, వెరిఫికేషన్, ఓకేనా. సో ఇవన్నీ సింపుల్ పాయింట్స్ అండి, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా మనకి అయిపోతాయి, ఓకేనా. రైట్. సో మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ p of x is equal to x square minus 5x plus 6 and also find the zeros అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాడు. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ గ్రాఫ్ని మనం పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవచ్చు ద హెల్ప్ ఆఫ్ దీస్ పాయింట్స్. ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని, ఓకేనా. సో ఒకసారి ఈ పాయింట్స్ని మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే, ఓకేనా. రైట్. అందులో మనం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే. సో చూడండి ఇక్కడ మనకి ఎస్. సో క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ రాస్తున్నాను ఇక్కడ. క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటండి, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఇది వచ్చేసి మనకి క్వశ్చన్ అండి, ఓకేనా. సో సొల్యూషన్ ఎలా రాస్తాం మనం ఇక్కడ, సొల్యూషన్ ఎలా రాస్తామని చెప్పండి. సో గివెన్ పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, ఓకే. సో ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఎస్, ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ మనం, లెట్ అనుకుంటున్నాం ఏమని, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సార్ y ఈజ్ ఈక్వల్ టు ఎందుకు అనుకున్నాం సార్ ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఉందండి. నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ ప్లేస్లో ఏదైనా నంబర్ 0 కానీ 1 కానీ 2 కానీ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 రాసాను అనుకుందాం, ఓకేనా. సో ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 0 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 0 ప్లస్ 6, దట్ ఈజ్ ఈక్వల్ 0 స్క్వేర్ మీన్స్ 0 మైనస్ 5 ఇంటూ 0 మీన్స్ 0 ప్లస్ 6, ఓకే. సో 0 మైనస్ 0 0, 0 ప్లస్ 6 6. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి మనకి 6, ఓకే. సో మనకి పాయింట్ కోఆర్డినేట్ యాక్సిస్ పాయింట్ ఎలా ఉంటుంది, x కామా y ఉంటుంది. x ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం ఇక్కడ 0, y ప్లేస్లో మనకి ఏమొచ్చింది 6, ఓకేనా. రైట్. సో మళ్ళీ x ప్లేస్లో 1 తీసుకోండి. x ప్లేస్లో 1 తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1 ప్లస్ 6, 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 5 1 జా 5 ప్లస్ 6, 6 ప్లస్ 1 7 మైనస్ 5, 7 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2. సో y ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ x ప్లేస్లో 1 రాస్తే y ప్లేస్లో మనకి ఎంత వచ్చింది 2 వచ్చింది. అంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటండి 1,2, ఓకేనా. సో x యాక్సిస్ అండ్ y యాక్సిస్, ఓకేనా. సో ఇక పాయింట్స్ ప్లాట్ చేసిన తర్వాత మనం గ్రాఫ్ గీయడం కోసం, సో ఈ పాయింట్స్ రావడం కోసం మనం ఏం చేస్తున్నాం, y ఈజ్ ఈక్వల్ టు మనం ఈ పాలినామియల్ రాయడం జరుగుతుంది, ఓకేనా. రైట్. సో లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, ఓకేనా. రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ, టేబుల్ని ప్రిపేర్ చేసుకోవాలి, టేబుల్ వేసేయాలి. టేబుల్ వేయాలట అంటే ఎస్, టేబుల్ ఇక్కడ వేస్తున్నాను. ఓకేనా. మనం సబ్స్టిట్యూట్ చేసేటువంటి పాయింట్స్ ఇవి వచ్చేసి మనం ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసేటువంటి పాయింట్స్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ, ఓకేనా. రైట్. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ అంటే, ఈ ఫస్ట్ ఇక్కడ ఎవరున్నారండి, ఎక్స్ స్క్వేర్. సో ఏం రాస్తున్నాం ఇక్కడ మనం, ఎక్స్ స్క్వేర్ అని రాస్తున్నాం, ఓకేనా. తర్వాత ఇది ఎవరండి ఇక్కడ మైనస్ 5x. సో ఇక్కడ మైనస్ 5x రాస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి 6 ఇక్కడ, ఓకేనా. సో ఇందులో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6లో ఏదైనా ఒక కాన్స్టెంట్ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది ఇక్కడ, మనకి y వాల్యూ వస్తుంది, ఓకేనా. సో ఏమొస్తుంది ఇక్కడ మనకి y తీసుకుంటున్నాను, ఓకేనా. నెక్స్ట్ మనకి ప్లాటింగ్ పాయింట్స్, మనకి పాయింట్ ఎలా ఉంటుంది x, y ఫామ్లో కదా. ఎస్. సో లాస్ట్కి ఏం రాస్తున్నాను, x, y అని చెప్పేసి రాస్తున్నాను, ఓకేనా. రైట్. సరే మరి ఇక్కడ x అంటే ఏంటిది, ఇవి సబ్స్టిట్యూట్ చేయడానికి యూజ్ చేసేందుకు వాల్యూస్, ఇక్కడ వాల్యూస్ మనం తీసుకుంటాం ఇక్కడ, ఓకేనా. మరి ఏ వాల్యూస్ తీసుకోవాలి, ఎక్కడ నుండి ఎక్కడ వరకు తీసుకోవాలి వాల్యూస్ ఇక్కడ, ఓకేనా. ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఈ వాల్యూస్ తీసుకోవాలి అంటే, సో మనం ప్రీవియస్ క్లాస్లో ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయడం మనం నేర్చుకున్నాం, ఓకేనా. టు ఫైండ్ ఏ
జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఓకేనా? సో ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఓకేనా? రైట్. ఈ 6ని ఇప్పుడు ఎలా రాస్తాం మనం? ఈ 6ని 3 2s అంటే 3 × 2గా రాసుకున్నాం మనం. ఓకేనా? ఈ 3 and 2 3 + 2 ఈక్వల్ ఎంతనమ్మా? 5 అంటే +3 + 2 ఈక్వల్ ఏంటమ్మా? +5. మనకి ఏం కావాలి ఇక్కడ? -5 కావాలి. అంటే మనం ఏం రాస్తాం? -3 - 2 -5. ఓకేనా? ఇక్కడ x ఉంది కాబట్టి -3x - 2x ఏంటమ్మా? -5x అవుతుంది. ఓకేనా? రైట్. ఇదంతా దేని ఈక్వల్ ఇదంతా కూడా p of x ఓకేనా? రైట్. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ x స్క్వేర్ -5x ప్లస్ ఏం రాస్తున్నాను? -3x - 2x ప్లస్ 6. x స్క్వేర్ -3x - 2x ప్లస్ 6. సో ఈ 2 టర్మ్స్ నుంచి మనం xని కామన్ రాసినట్లయితే x - 3 - 2ని కామన్ రాసినట్లయితే x - 3 వస్తుంది. ఓకేనా? రైట్. సో x - 3ని కామన్ రాస్తే మనకి ఎవరు వస్తారు ఇక్కడ? x - 2 వస్తుంది. ఎస్. ఇదంతా కూడా దేని ఈక్వల్ అండి? ఇదంతా కూడా p of x x - 3 అండ్ x - 2. x - 3 అండ్ x - 2. ఓకేనా? రైట్. ఇక్కడ రాస్తున్నాం. ఏం రాస్తుంది ఇక్కడ? ఇఫ్ p of x 0 అంటే ఈ టర్మ్ మొత్తం కూడా 0 అయిపోతే అప్పుడు ఏం వస్తుంది ఇక్కడ? x - 3 = 0, x - 2 = 0, x 3 అండ్ x 2. ఎస్. సో x స్క్వేర్ - 5x ప్లస్ 6 అనే పాలినామియల్కి ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకి ఏమొచ్చాయండి? 3 and 2 వచ్చాయి. ఓకేనా? సో ఈ 2 ఈ 3ని ఇలా రాయండి. ఓకేనా? సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ పాయింట్స్ తీసుకోవాలనే విషయం మనకు తెలుస్తుంది. 2 కన్నా ముందు నెంబర్ ఏంటండి? 1. 1 కన్నా ముందు ఏంటండి? 0. 3 తర్వాత 4. 4 తర్వాత ఏంటండి? 5. సో ఇవే మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటువంటి నంబర్స్. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినా మరి ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసిన తర్వాత, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలినామియల్ ఉందండి. ఏంటండి ఈ పాలినామియల్? ఇక్కడ x స్క్వేర్ - 7x ప్లస్ 12 ఉందండి. దీంట్లో మనకి ఆన్సర్స్ ఏమొస్తాయి? 3 వస్తుంది, 4 వస్తుంది. 3 బిఫోర్ 2 బిఫోర్ 1, 4 ఆఫ్టర్ 5 అండ్ 6. ఇవే మనకి ఏంటండి? మనకి సబ్స్టిట్యూట్ చేయడానికి. ఓకేనా? సో యూజ్ చేస్తున్న కూడా నంబర్స్. ఓకేనా? సో ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్లో అయినా మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసిన తర్వాత ఆ 2 ఆన్సర్స్ని బేస్ చేసుకొని, సార్ ఒకవేళ ఇలా వేస్తాయి. ఎలా సార్ అంటే 2 వచ్చింది, 5 వచ్చింది. 2 బిఫోర్ 1, 5 ఆఫ్టర్ 6, ఇన్ బిట్వీన్ 3 4 మనం ఇలా తీసుకుంటాం. ఓకేనా? సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఆ పారాబోలా అనేటువంటి గ్రాఫ్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ చిన్న హింట్ అనేటువంటిది మరి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇది వచ్చేసి మనకి రఫ్ వర్క్ అండి. ఈ రఫ్ వర్క్ అనేటువంటిది ఇక్కడ మనం మధ్యలో ఎక్కడ కూడా మనం రాయకూడదు. ఎక్కడ కూడా రాయకూడదు. మనం p of x రాసాం, y రాసాం, టేబుల్ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ రఫ్ వర్క్ అనేటువంటిది కేవలం రఫ్లో వేసుకుంటున్నాం మనం అంతే. మీకు ఆల్రెడీ తెలుసు, క్వశ్చన్ చూడగానే దీని ఫ్యాక్టర్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. దాన్ని బేస్ చేసుకొని మనం పాయింట్స్ తీసుకోవచ్చు. ఇఫ్ ఒకవేళ చేయకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా రఫ్ వర్క్లో వేసుకోండి. చేసుకున్న తర్వాత వచ్చిన 2 ఆన్సర్స్ని బేస్ చేసుకొని ఎస్. సో ఇటు సైడ్ ఒక 2 నెంబర్స్ని, అటు సైడ్ ఒక 2 నెంబర్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? అంటే దీని బిట్వీన్లో ఏమైనా నెంబర్స్ యాడ్స్ ఉంటే రాసేయండి. క్లియరా? రైట్ అండి. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటండి ఇలా ప్లాట్ చేసిన నెంబర్స్ ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్ నెంబర్స్ ఏంటండి? 0 1 2 3 4 5. ఓకేనా? రైట్. సో ఇవి వచ్చేసి మనకి కావాల్సినటువంటి నంబర్స్. క్లియరా? రైట్. సో ఈ ఫ్యాక్టరేషన్ ఇదే సేమ్ ప్రాబ్లం మనం ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఒకసారి మీరు ప్రీవియస్ క్లాస్ చూడండి ఒకసారి. రైట్. ఓకే అండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? టేబుల్ దగ్గరికి వచ్చాం. ఓకేనా? రైట్. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ 0 1 2 3 4 5 ఉన్నాయి కదా. ఓకేనా? సో x = 0, x = 1, x = 2, x = 3, x = 4 అండ్ x = 5. ఓకేనా? ఇక్కడ ఎక్స్కి ఏముందండి? ఇక్కడ స్క్వేర్ ఉంది, x స్క్వేర్. మరి x వాల్యూ ఉంది ఇక్కడ 0. 0 స్క్వేర్ మీన్స్ 0. x = ఎంతనండి? ఇక్కడ 1. x స్క్వేర్ ఇది. సో x ప్లేస్లో 1 రాస్తే ఇక్కడ ఏమొస్తుంది? 1 స్క్వేర్. 1 స్క్వేర్ = 1 2 2 స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 4 3. x ప్లేస్లో 0 రాస్తే మనకు ఇక్కడ ఎవరు ఉన్నారు? స్క్వేర్ ఉంది.
సో 3 స్క్వేర్ 9, 4 ఎక్స్ ప్లేస్లో రాస్తే 4 స్క్వేర్ 16, ఓకేనా. ఎక్స్ ప్లేస్లో 5 రాస్తే 5 స్క్వేర్ 25, ఓకే. సో 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, 5x మైనస్ 5x. మీకు మైనస్ 5x అంటే తెలుసా, మైనస్ 5x అంటే -5 ఇంటూ ఎక్స్, -5 ఇంటూ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో 0 రాసాం, -5 ఇంటూ 0. ఎక్స్ ప్లేస్లో 1 రాసాం అనుకోండి, 5 ఇంటూ 1. ఎక్స్ ప్లేస్లో 2 రాస్తే 5 ఇంటూ 2. సింపుల్గా 5 ఇంటూ 0 0, 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 4s 20, 5 5s 25. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మనం, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఏమొస్తుంది, ఇక్కడ మనకి మైనస్ వస్తుంది, ఓకేనా, రైట్. సో ఈ నంబర్స్ మనం తీసుకున్నాం కదండి, ఈ సబ్స్టిట్యూట్ చేసే నంబర్స్కి మైనస్ ఉన్నా లేదు ఎక్స్ యొక్క కోఎఫిషియంట్కి మైనస్ ఉన్నా, వీళ్ళిద్దరిట్లలో ఏ ఒక్కరికి మైనస్ ఉన్నా దీని రిజల్ట్ అనేటువంటి మైనస్లో వస్తుంది. వీళ్ళిద్దరికి ప్లస్లో ఉన్నాయి అనుకోండి, అంటే ఇవి ప్లస్లోనే ఉన్నాయి, ఇది +5x అయింది అనుకోండి, మనకి ఆన్సర్ ప్లస్లలో వస్తుంది ఇక్కడ, ఓకేనా. వీళ్ళిద్దరికి మైనస్ ఉన్నాయి అనుకోండి, ఆన్సర్స్ కూడా మనకి ప్లస్లోనే వస్తాయి. ఓకే, రైట్. సో వీళ్ళిద్దరిలో ఎవరికి మైనస్ ఉన్నా, అంటే ఇందులో మైనస్ ఉన్నా లేదు ఇక్కడ దీనికి ఉంది కదండి మైనస్, దీనికి మైనస్ ఉన్నా దీని ఆన్సర్స్ అనేవి మనకి ఎలా ఉంటాయండి, మైనస్లోనే ఉంటాయి, ఓకేనా. సో కాన్స్టాంట్ నెంబర్ వచ్చేసి మనకి ఏంటండి 6ని మనం చేంజ్ చేయరాదు, ఎందుకంటే ఇక్కడ మనకి వేరియబుల్ లేదు కాబట్టి. సో 6 6 6 6 6 6, ఓకే. సో అక్కడ ఫిక్స్ అండి, రైట్, ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ y వాల్యూ రావాలి. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు సింప్లిఫై చేయాలి మరి అంటే, ఈ ఎక్స్ ఈ లైన్ని మనం చూడకూడదు, ఇక ఇవేంటండి ఇవన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసినటువంటి నంబర్స్, ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి చేయాలి, x² ఈ కాలం నుండి ఇక్కడ నుండి ఎస్ ఈ 6 అనే నెంబర్ ఇక్కడ వరకు మనం సింప్లిఫై చేసుకుంటాం. సో సింపుల్గా చూడండి, ఎస్ 0 + 0 0, 0 + 6 6 అండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ మూడిట్లలో ఒకసారి అబ్జర్వ్ చేయండి, అంటే మిగతా టేబుల్ అంటే మిగతా ప్రాబ్లంలో కూడా ఏవైనా 2 నంబర్స్కి ప్లస్ ఉంటుంది, లేదా ఏవైనా 2 నంబర్స్కి మైనస్ ఉంటుంది. సో మీరు ప్లస్ ఉన్న నెంబర్కి అంటే ప్లస్ ఉన్న నెంబర్స్ని ప్లస్ చేసినా పర్లేదు, మైనస్ ఉన్న నెంబర్ని ప్లస్ చేసినా పర్లేదు. ఇక్కడ చూడండి 1కి ప్లస్ ఉంది, 6కి ప్లస్ ఉంది, కాబట్టి 6 + 1 ఏంటండి 7, 7 - 5, 6 + 1 7, 7 - 5 2, ఓకేనా, రైట్. 6 + 4 10, 6 + 4 10, 10 - 10 0, ఓకే. సో 9 + 6 15, 9 + 6 15, 15 - 15 0, ఓకే. సో 16 + 6 16 + 6 22, 16 + 6 22, 22 - 22 22 - 22. సో ఇక్కడ సింపుల్గా +25 - 25 క్యాన్సల్, రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ ఏంటండి 6, ఓకేనా. ఇది వచ్చేసి మనకి y వాల్యూస్ అండి, ఎస్ y వాల్యూస్ మనకి వచ్చేసినాయి. y వాల్యూస్ వచ్చేసిన తర్వాత x, y పాయింట్స్ రాయాలి కదా, ఎస్. సో ఇక్కడ మనం x ప్లేస్ ఏం తీసుకున్నాం 0, y ప్లేస్ ఏమొచ్చింది 6. సో పాయింట్ ఏంటి ఇక్కడ మనకి 0, 6. నెక్స్ట్ x ప్లేస్ ఏం తీసుకున్నాం 1, y ప్లేస్ ఎంత వచ్చిందని ఇక్కడ 2. సో 1, 2. నెక్స్ట్ మనం ఇక్కడ 2 తీసుకున్నాం x ప్లేస్లో, ఇక్కడ ఎంత వచ్చిందండి 0. పాయింట్ ఏంటండి 2, 0. నెక్స్ట్ వన్ ఏంటండి 3, 0. నెక్స్ట్ వన్ ఏంటండి 4, 2. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటండి 5, 6. సో ఇది మన యొక్క గ్రాఫ్ యొక్క కంప్లీట్ టేబుల్ అండి, ఓకేనా, కంప్లీట్గా టేబుల్ ఇదంతా కూడా, ఓకే, రైట్. సో వచ్చేసి ఎస్ మన ప్లాటింగ్ పాయింట్స్ 0, 6, 1, 2, 2, 0, 3, 0, 4, 2 అండ్ 5, 6,
ఓకే. సో మనకి ఇక్కడ ఏమైపోయింది, టేబుల్ అయిపోయింది. ఓకేనా. సో ఇది కూడా అయిపోయింది. అప్పుడే మనకి ఫ్లోటింగ్ పాయింట్స్ ఏంటి, ద పాయింట్స్ ఆర్. దీని తర్వాత రాస్తాం మనం, దీని తర్వాత రాస్తాం. ఏం రాస్తాం, ద పాయింట్స్ ఆర్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం. ఓకేనా. రైట్. ఓకే. ఓకే. ఫోర్త్ వన్ ఏంటి, దేర్ ఫోర్ ద పాయింట్స్ ఆర్ 0,6, 1,2, 2,0, 3,0 అండ్ 4,2 అండ్ లాస్ట్ పాయింట్ ఏంటండి 5,6. ఇవి వచ్చేసి మనకి ఏంటి, ఓకేనా. సో కోఆర్డినేట్ యాక్సిస్ ఆ ప్లేన్లో మనం ప్లాట్ చేయడానికి యూజ్ చేసే పాయింట్స్. దీని ద్వారా ఎవరు వస్తారు మనకి, పారాబోలా గ్రాఫ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా. రైట్. సో ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకోండి ఒకసారి. ఓకేనా. ఇదంతా నేను రబ్ చేస్తున్నాను, గ్రాఫ్ డ్రా చేద్దాం. ఓకేనా. రైట్ అండి. ఓకే. సో ఇందాక మనకి ఫ్లోటింగ్ పాయింట్స్ ఇక్కడ మనం రాసుకున్నాం కదండి. సో వాటిని బేస్ చేసుకుని మనం గ్రాఫ్ గీయాలి. ఓకే. రైట్. చూడండి ఇక్కడ ఇన్ ఏ ప్లేన్ we draw a horizontal line is called x-axis. Okay. And the vertical line is called y-axis. Okay. So this is the y-axis. Okay. These two axes meeting at one point or intersecting at one point is called origin, is denoted by O. O of the point 0, 0. So first 0 x-axis the second 0 y-axis andi. Clear? Right. So on x-axis right side value is +2, left side value is negative. Means 1, 2, 3, 4, 5, 6. And left side -1, -2, -3, -4, -5 and -6. Okay. Here 1, 2, 3, 4, 5, 6. Okay. Here also -1, -2, -3, -4, -5, -6. ఓకే. సో మనకి గ్రాఫ్లో బాక్సెస్ మనకు ఉంటాయి. అందులో ఒక బాక్స్ 1 సెంటీమీటర్ ఉంటుందండి. మనం దాని ఈక్వల్ టు 1 యూనిట్ అనుకోవచ్చు, 2 యూనిట్స్ అనుకోవచ్చు, 5 యూనిట్స్ అనుకోవచ్చు. మనం గ్రాఫ్ని బేస్ చేసుకుని మనం తీసుకోవచ్చు. సో నేను స్కేల్ అనేది ఇక్కడ నేను నెక్స్ట్ రాస్తాను ఇక్కడ. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి ప్లాటింగ్ పాయింట్స్ ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి పాయింట్స్ ఏమి ఇచ్చారు, ఇక్కడ పాయింట్స్ దీనిపైన మనం రాసుకుందాం ఒకసారి. 0,6, 1,2, 2,0, 3,0, 4,2 అండ్ 5,6. ఎస్. సో మనకి x,0 ఫామ్లో ఉండే పాయింట్స్ అన్నీ అంటే 1,0, 2,0, 3,0 ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎక్స్ యాక్సిస్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఎస్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఏంటండి ఎక్స్ యాక్సిస్ పాయింట్స్. ఓకే. సో 0, y ఈ ఫామ్లో ఉండే పాయింట్స్ అన్నీ కూడా y యాక్సిస్ పాయింట్. లైక్ 0,1, 0,2, 0,3 ఇవన్నీ కూడా మనకి ఏంటండి y యాక్సిస్ యొక్క పాయింట్స్. ఓకే. సో ఇందులో 2,0, 3,0 ఉంది. 2,0, 3,0 ఆర్ ఎక్స్ యాక్సిస్ పాయింట్స్. దీస్ 2 points are lie on the x axis only. ఓకే. రైట్. సో ఒకసారి ఈ పాయింట్స్ మనం ప్లాట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకి 0,6 ఉంది. 0,6 అనేటువంటిది y యాక్సిస్ పాయింట్. ఓకేనా. సో y యాక్సిస్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుందండి, y యాక్సిస్ పైన ఉంటుంది. సో 0 ఇక్కడ 0, 6 ఎక్కడ అండి, ఇక్కడ 6. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 1,2 అంటే ఈ 1కి స్ట్రేట్గా, ఈ 1కి స్ట్రేట్గా, 2కి స్ట్రేట్గా. అంటే పాయింట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. 1,2 అంటే 1కి స్ట్రేట్గా, 2కి స్ట్రేట్గా. అంటే x యాక్సిస్ నుంచి 1కి స్ట్రేట్గా, y యాక్సిస్ నుంచి 2కి స్ట్రేట్గా. తర్వాత ఏంటండి 2,0. 2,0 ఎక్కడ ఉంటుంది, x యాక్సిస్ పైన. ఇది 2,0. ఇదేంటండి 3,0. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి 4,2. 4,2 అంటే ఇది 4కి స్ట్రేట్గా, y యాక్సిస్ నుండి 2కి స్ట్రేట్గా. అంటే 4కి స్ట్రేట్గా, 2కి స్ట్రేట్గా అంటే ఇక్కడ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఏంటంటే 5,6 అంటే 5కి స్ట్రేట్గా, 6కి స్ట్రేట్గా. ఎస్. 6కి స్ట్రేట్గా, 5కి స్ట్రేట్గా అంటే ఇక్కడేనా. రైట్. సో 5,6 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో ఈ
మనం ఇక్కడ జాయిన్ చేసినప్పుడు పాయింట్స్ మనం జాయిన్ చేస్తున్నాం. ఈ పాయింట్స్ మనం జాయిన్ చేసినప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ మనకి ఒక యూ షేప్ కర్వ్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఓకేనా, యూ షేప్లో మనకి ఒక గ్రాఫ్ అనేటువంటి మనకి ఫామ్ కావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఈ యూ షేప్లో ఉండేటువంటి దాని యొక్క మనం ఏమంటున్నాం, ప్యారాబోలా. ఏమంటామండి, ప్యారాబోలా అంటాం. ఓకేనా, ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది మరి ఇది అంటే 2,0. ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఆన్ ద x-axis at 2,0 and 3,0. 2,0 అండ్ 3,0 దగ్గర ఏమైందమ్మా అది ఇంటర్సెక్ట్ అయింది. సో గ్రాఫ్ ఏంటి మరి ఇది, ఏం గ్రాఫ్ ఇది అంటే సో y ఈజ్ ఈక్వల్ టు x² - 5x + 6 అనేటువంటి గ్రాఫ్. ఓకేనా, సో మనం ఏం రాస్తాం మేడం, స్కేల్ రాయాలని చెప్పాలి కదా మీరు. స్కేల్ మీరు ఫస్ట్ రాయొచ్చు, తర్వాత రాయొచ్చు, మర్చిపోకుండా ఉండాలి మరి స్కేల్. ఓకేనా, సో స్కేల్ ఆన్ x-axis 1 centimeter is equal to 1 unit. ఓకేనా, ఆన్ y-axis 1 centimeter is equal also 1 unit. ఓకేనా, సో కంపల్సరీ మనం స్కేల్ రాసేయాలి. ఓకేనా, రైట్. స్కేల్ రాసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం రాస్తాం, therefore. ఓకేనా, సో therefore అంటే మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా, సో therefore the graph intersects the x-axis at 2,0 and 3,0. The graph intersects the x-axis at 2,0 and 3,0. Therefore the zeros are 2 and 3. ఓకేనా, రైట్. సో therefore స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అయిపోయిన వెరిఫికేషన్. ఓకే, సో ఇక్కడ వెరిఫికేషన్ అండి, రైట్. వెరిఫికేషన్ ప్రాబ్లం ఏంటి, p(x) = x² - 5x + 6. మనం స్టార్టింగ్లో రఫ్ వర్క్ చేసాం చూడండి. స్టార్టింగ్లో మనం రఫ్ వర్క్ చేసాం కదా, ఆ రఫ్ వర్క్ ఇక్కడ మనకి వెరిఫికేషన్ అవుతుంది. ఓకేనా, ఏంటండి ఫ్యాక్టర్స్కి డివైడ్ చేయడమే. ఓకేనా, మనం ఇక్కడ ఏం చేస్తామంటే గ్రాఫ్ డ్రా చేస్తాం. 2 and 3 వచ్చింది. ఓకేనా, 2 and 3 వచ్చిన తర్వాత ఆ 2 and 3 కరెక్టా కాదా అని చెప్పబడడానికి ఈ వెరిఫికేషన్. కానీ ప్రాబ్లమ్ దగ్గర రాయాలి, మనం లాస్ట్కి రాయాలి. ఓకేనా, సో ఫస్టే మనం రఫ్ వర్క్ చేసుకొని ఈ గ్రాఫ్ అంతా గీసినామని, గ్రాఫ్ డ్రా చేసినామనేటువంటి ఛాన్స్ మనకి వాళ్ళకి ఇవ్వద్దు. ఓకేనా, రైట్. సో చూడండి ఇక్కడ x² - 3x - 2x + 6. ఈ 2 టైమ్స్ నుంచి xని కామన్ రాస్తే x - 3 - 2ని కామన్ రాస్తే x - 3. సో x × x x² - 3 × x - 3x - 2 × x - 2x - into plus 3 2s are 6. సో x - 3 x - 3 2 టైమ్స్ ఉన్నాయి ఇక్కడ. x - 3ని కామన్ రాస్తే ఎవరు వస్తారు ఇక్కడ, x - 2 వస్తుంది. ఇదంతా ఎవరు ఈక్వల్, ఇదంతా కూడా p(x) = if p(x) = 0, p(x) = 0 అయితే ఏమవుతుంది మరి అంటే x - 3 × x - 2 = 0. సపరేట్ చేస్తున్నాను 0ని. x - 3 = 0, x - 2 = 0. ఓకే, రైట్. ఇప్పుడు ఏంటండి x = -3 డైరెక్షన్ వెళ్ళిపోతే +3. ఓకేనా, సో అండ్ x = x - 2 కదండి. ఇప్పుడు x ఏమవుతుందండి 2 అవుతుంది. అంటే ఇక్కడ x = 3 and x = 2. ఓకేనా, సో మనం వెరిఫై చేసినప్పుడు కూడా మనకి అవే ఆన్సర్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు మన గ్రాఫ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా మనకి ఇదండి. ఓకేనా, సో మీరు గ్రాఫ్ పేపర్లో డ్రా చేస్తే ఆ యూ షేప్ స్ట్రక్చర్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఓకేనా, సో దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, మనం ప్యారాబోలా అంటాం. ఏమంటామండి, ప్యారాబోలా. ఓకేనా, సో ప్యారాబోలా. ఓకే, రైట్ అండి. సో ఇది గ్రాఫ్ మనకి 10th క్లాస్లో వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రతి గ్రాఫ్కి ఓకేనా సేమ్ ప్రాసెస్ అండి. ఓకేనా, ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. వచ్చిన ఫ్యాక్టర్స్ నుంచి ఓకేనా ఆ 2 ఫ్యాక్టర్స్ నుంచి మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసేటువంటి నెంబర్స్ని మనమే చూస్ చేసుకోవాలి. గ్రాఫ్ అనేటువంటిది ఈక్వల్గా రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్ అండి. థ్యాంక్ యూ.